తమిళనాడులో టీవీకే పార్టీ యానం రాజకీయాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జిగా ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజును నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నానని, అయితే టీవీకే పార్టీ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నానని తోటరాజు తెలిపారు. పార్టీ విధానాలు, యువతకు ప్రాధాన్యం, పారదర్శక రాజకీయాలపై విజయ్కు స్పష్టమైన దృష్టి ఉందని వెల్లడించారు. నేను గత ఆగస్టు 8వ తారీఖున నేను ప్రజా జీవితంలోకి రావడం మీ అందరికీ తెలిసిన విషయమే. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ మరి క్యాన్వాసింగ్ కూడా స్టార్ట్ చేసి ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పటి వరకు కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తూ వస్తూ ఉన్నాను. కానీ మరి గత 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం పుదుచ్చేరి నుంచి కొన్ని పార్టీలు నన్ను పిలవడం జరిగింది. పిలిచినప్పుడు నేను పాండిచేరి వెళ్ళి మరి అక్కడ కొంతమంది పెద్దల సలహాలు తీసుకుని నేను 2-3 రోజులు అక్కడ ఉండి పుదుచ్చేరిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే మరి రూలింగ్ లోకి వస్తుంది, ఏ ప్రభుత్వం రూలింగ్ లో రావడానికి అవకాశాలు ఉన్నాయని నేను పరిశీలించినప్పుడు అక్కడ ఉన్న విశేషాలన్నీ తెలుసుకోవడం జరిగింది. మరి ఇదివరకు అయితే ఒకసారి ఎన్ఆర్ కాంగ్రెస్ వస్తే మరొకసారి కాంగ్రెస్ పార్టీ వస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు కొత్తగా మార్టిన్ గారు కానీ మరి కొత్తగా ఒక నాయకుడు, మంచి నాయకుడు, మొత్తం లోకమంతా తెలిసినటువంటి ఒక మంచి వ్యక్తి విజయ్ అని, ఆయన పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ గారు అనేటువంటి వ్యక్తి మరి ఆయన పార్టీ పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయనకు ఎలక్షన్ కమిషన్ వారు విజిల్ గుర్తు కూడా ఇచ్చి ఉన్నారు. మరి విజయ్ గారు ఏ పార్టీకి కూడా సంబంధం లేకుండా పుదుచ్చేరిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా 30 నియోజకవర్గాలు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. మరి వారు కూడా నన్ను ఆహ్వానించిన మేరకు నేను కూడా వారిని కలిసిన తర్వాత వారితో కొన్ని విషయాలు చర్చించి మరి ఆయన ఏ పార్టీలోని కూడా కలవకుండా ఆయన ప్రత్యేకంగా 30 స్థానాలు కూడా పోటీ చేస్తానని వారు చెప్పి ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.